ఉపవాసం అనగానే దేవునికి దగ్గరగా నివాసం చేయటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవునితో కలిసి ఆరాధించటం, దేవుని యొక్క పాదాల చెంత నేర్చుకోవటం, దేవునికి వందనాలు చెల్లించడం, దేవుణ్ణి ప్రార్థించడం, దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుతో ఎక్కువ సమయాన్ని కనీసం 5 గంటల నుంచి 8 గంటలు ప్రభుతో గడిపినప్పుడే మనకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది, నెమ్మదిని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది ఉపవాసం ఉండి డ్యూటీ చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా మనము ఎక్కువ సమయాన్ని ప్రభుతో గడపటమే చాలా చాలా ప్రాముఖ్యమైంటుంది. ప్రభుతో సమయాన్ని గడపకుండా మనం ఉపవాసం ఉండి తిండి మానేసి ఏం లాభం? కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుతో సమయాన్ని తప్పక గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక.